ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 40వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 40వ వచనాన్ని ధ్యానించుకుందాం. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. ఈ యొక్క వాగ్దానాన్ని మనకును మన కుటుంబాలకును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. మరి ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నటువంటి మాటలు, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు బబులోను చెరలో నుండి బయటికి నడిపించిన తర్వాత మరి దేవుడు వారితో చేస్తున్నటువంటి నిబంధనను ప్రవక్త ద్వారా బయలుపరుస్తూ ఉంటున్నాడు. మరి ఈ యొక్క గ్రంథంలోని ప్రాముఖ్యమైనటువంటి అంశాలను మనం పరిశీలించినట్లయితే అనేక అంశాలు ఈ యొక్క ఈ ఇర్మియా గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఇర్మియా ప్రవక్త క్రీస్తు పూర్వం అనగా క్రీస్తు పుట్టక మునుపు 7వ శతాబ్దంలో ద్వితీయార్థంలో 6వ శతాబ్దం ప్రథమార్థంలో జీవించినట్లుగా చరిత్రలో మనం చూడగలం. దేశంలో నానాటికి అధికమవుతున్న విగ్రహారాధన పాపము వినాశనానికి నడిపిస్తుంది అని ఇర్మియా సుదీర్ఘ కాలంగా ప్రవచించాడు. అయినా ఇర్మియా మాటలను ఎవరూ లెక్క చేయలేదు. కాబట్టి అతను తన ప్రవచనాలు తన జీవిత కాలంలోనే నెరవేరడం చూస్తూ ఉంటున్నాడు. బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము పైకి దేవాలయం పైకి దాడి చేసి యూదారాజును అతని ప్రజలను బబులోనుకు బందీలుగా తీసుకొని పోతూ ఉంటున్నాడు. యూదా ప్రజలు చెర నుండి తిరిగి వచ్చి దేశాన్ని పునరుద్ధరిస్తారని కూడా ఇర్మియా ప్రవచిస్తున్నాడు. అలాంటి చరిత్ర ఈ యొక్క ఇర్మియా గ్రంథంలో మనం చూడగలం. దేవుడు ఇర్మియాను ప్రవక్తగా ఏర్పరచుకోవటము, యోషియా, యెహోయాకీము, యెహోయాకీసు, సిద్కియా రాజుల పాలనలో ఇర్మియా ప్రవచనాలను మనం చూడగలము. ఇర్మియా జీవితంలోనే సంఘటనలు, దేశాల గురించి ప్రవచనాలు, యెరూషలేము యొక్క పతనము ఈ యొక్క గ్రంథంలో మనం చూడగలం. ఇక్కడ మనం గమనించినట్లయితే మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో, నేను వారికి మేలు చేయట మానకుండానట్లు నిత్యమైన నిబంధన వారితో చేయుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజలతో చేస్తున్నటువంటి నిత్యమైనటువంటి నిబంధన, మేలు చేయకుండానట్లు మానకుండానట్లు, మేలు చేయట మానకుండానట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండానట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. దేవుని ఎడల భయభక్తులను పుట్టించెదనని తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలును ఉద్దేశించి దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక పర్యాయములు, అనేక సందర్భాల్లో మరి దేవుడు తాను ప్రేమించినటువంటి ప్రజలు లోబడనొల్లకుండా దేవునికి పైన తిరుగుబాటు చేస్తూ దేవునికి దూరంగా జీవిస్తూ ఉంటున్నారు. దేవుని యొక్క ఆజ్ఞలను మరిచి, దేవుని యొక్క ఆజ్ఞలను విడిచిపెట్టి వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటున్నారు. అటువంటి సందర్భంలో నెబుకద్నెజరు యొక్క రాజు యొక్క కాలంలో యూదా ప్రజలు, ఇశ్రాయేలు యొక్క ప్రజలను మరి బానిసలుగా బబులోను చెరకి తీసుకెళ్ళిపోయాడు. అయితే దేవుడు తన ప్రజల పట్ల ప్రేమను కనపరుస్తూ ఉంటున్నాడు. వారి పట్ల ప్రేమను వ్యక్తపరుస్తుంటున్నాడు అనేక రీతిలుగా, అనేక సందర్భాల్లో. దేవునికి దూరంగా జీవిస్తున్నప్పటికీ, వారు లోబడకుండా ఉన్నప్పటికీ కూడా వారిపైన దేవుడు ప్రేమ చూపిస్తుంటున్నాడు. ఎందుకనగా
పితరులతో చేసినటువంటి వాగ్దానం, పితరులతో చేసినటువంటి ప్రమాణాన్ని బట్టి మరి దేవుడు తన ప్రజలను ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఏ రీతిగా అయితే ఇశ్రాయేలు యొక్క ప్రజల పట్ల దేవుడు ప్రేమ చూపిస్తూ ఉంటున్నాడు, ఆయన నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అటువంటి ప్రేమే మన పైన చూపిస్తూ ఉంటున్నాడు. ఆయన ప్రేమలో మరి మార్పు లేని ప్రేమ, అంతము లేని ప్రేమ, ఆయన ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. అందుకే అంటున్నాడు, శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తుంటున్నాను, వీడు యొక్క ఎడల కృప చూపుతున్నాను అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. క్రిస్టియన్ ప్రేమ అని దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నాను. దేవుడు నీతోనూ నాతోనూ ఒక నిత్య నిబంధన చేస్తూ ఉంటున్నాడు. మనం ఆయన ఆరాధించేటువంటి వారిగా, ఆయన మహింపరిచేటువంటి వారిగా ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా మార్చిన గాక. ఆమేన్.